మొక్కలకు కిలో బెల్లం వేసుకోవాలి. ఇవి బియ్యం ముద్దలు, ఇవి మక్క సత్తు ముద్దలు. కొలతలు కొద్ది ఇట్లా చేసుకోవాలి నేను చెప్పినట్టు. నోరూరించే గారెలు, అప్పాలు, సకినాలు, మడుగుల వంటి పిండి వంటలు ఒకప్పుడు ఇంట్లోనే తయారు చేసుకునేవారు. ముఖ్యంగా తెలంగాణ లోగిళ్లలో పండుగ వచ్చిందంటే పిండి వంటలతో ఇల్లంతా సందడిగా మారేది. కానీ ప్రస్తుతం బిజీ లైఫ్ కారణంగా పిండి వంటలు ఇంట్లో తయారు చేసుకునే బదులు బయట నుండే ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే హుస్నాబాద్కు చెందిన ఓ మహిళ తెలంగాణ పిండి వంటలను చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒకప్పుడు సరదాగా తీసిన వీడియోలు ఇప్పుడు ఆ మహిళను చిరు వ్యాపారవేత్తగా మార్చింది. సాధారణ గృహిణి నుంచి అప్పాల లచ్చవగా ఎదిగిన ఆమె ఇప్పుడు తనతో పాటు 10 మంది మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన తీగుళ్ల లచ్చవ్వ గత ఏడాది సంక్రాంతి పండుగకు ఇంట్లో సకినాలు, గారెలు, మడుగులు, అరిసెలు, లడ్డూలు వంటి అప్పాలు తయారు చేస్తుండగా ఆమె కూతురు అరుణ ఫోన్లో సరదాగా వీడియోలు తీసింది. తెలంగాణ వంటకాల లచ్చవ్వ అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఆ వీడియోలను పోస్ట్ చేసింది. వీటితో పాటు అప్పాల వీడియోలు, చేపల వంటకాలు, వెరైటీ చట్నీల వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేయగా భారీగా వ్యూస్ పెరిగారు. దీంతో లచ్చవ్వ చేసే వంటలు మాకు కూడా కావాలని పలువురు మెసేజ్లు, ఫోన్లు చేయడంతో వంటకాలు చేసి వారికి కొరియర్ చేయడం ప్రారంభించారు. ఇక అప్పట్నుంచి తీగుళ్ల లచ్చవ్వ అనే పేరు ఒక్కసారిగా తెలంగాణ వంటకాల లచ్చవ్వగా మారిపోయింది. తరచూ ఆర్డర్లు రావడంతో అప్పట్నుంచి తెలంగాణ వంటకాల లచ్చవ్వ 10 మంది మహిళలతో కలిసి అప్పాలు, చట్నీలు తయారు చేయడం మొదలుపెట్టింది. తెలంగాణలోనే కాకుండా ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలతో పాటు వేరే దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని లచ్చవ్వ అంటున్నారు. 6 రకాల పిండి వంటకాలతో అప్పాలు తయారు చేసి ప్యాక్ చేసి కొరియర్ ద్వారా అడ్వాన్స్గానే డబ్బు తీసుకుని పంపుతున్నామని చెప్పారు. వంటకాలు ఆర్డర్ చేసుకున్న కస్టమర్లు చాలా బాగున్నాయని కూడా ఫోన్ చేసి చెప్తున్నారని లచ్చవ్వ తెలిపారు. సంక్రాంతికి పిండి వంటలు చేసిన. పిండి వంటలు చేస్తే సరదాగా మా బిడ్డ యూట్యూబ్లో పెట్టింది. అందరు మెసేజ్ పెట్టిండ్రు, లచ్చవ్వ మాకు పంపియవా అని. కూరలు, రొయ్యల కూర, చేపల కూర అవన్నీ వండిన. అవన్నీ పంపియవా లచ్చవ్వ అని అడిగిండ్రు. పంపిస్తామని చెప్పిన. చేపల పచ్చడ బాగా ఎక్కువ ఆంధ్ర వాళ్ళు, అమెరికా, ఢిల్లీ వాళ్ళు ఫోన్లు మెసేజ్ పెట్టిండ్రు. సరే తెలుసుకొని పంపుతాం సార్ అని చెప్పిన. ఇక సరదాగా తీసిన వీడియోలు ఇంత పెద్ద బిజినెస్గా మారుతుందని తాము అనుకోలేదని లచ్చవ్వ కూతురు అరుణ అన్నారు. మొదటగా మెసేజ్లు పంపిన కస్టమర్లకు కొరియర్ ద్వారా ఎలా పంపాలో తెలియక మా అన్నయ్య ద్వారా అడిగి తెలుసుకున్నామని చెప్పారు. ఇప్పుడు దగ్గరున్న వాళ్లకు ఆర్టీసీ కార్గో ద్వారా, వేరే రాష్ట్రాల వాళ్లకు డీటీటీసీ కొరియర్ ద్వారా పంపుతున్నామని తెలిపారు. అమౌంట్ ముందుగా చెల్లించిన వారికి పిండి వంటకాలు తయారు చేసి కొరియర్ ద్వారా పంపుతున్నామని పేర్కొన్నారు. మా తెలంగాణ పిండి వంటలు గారెలు, పచ్చిమిర్చి గారెలు, సకినాలు, గరిజెలు, అరిసెలు, లడ్డు ఇవన్నీ మేము చేస్తున్నాము. అండ్ పికిల్స్ కూడా చేస్తున్నాము. టమాటో, చికెను, చేపలు, రొయ్యలు. వాళ్ళకి మేము వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి కావాలనిపిస్తే లచ్చవ్వ మాకు ఇది చెయ్యి అని అంటే మేము అది చేసి పంపిస్తున్నాం. మాకు అవైలబుల్ దొరకగానే చేసి పంపిస్తున్నాం. చాలా బాగా రెస్పాన్స్ ఉంది. ఇది 10 మందికి ఉపాధి కలుగుతుంది. అండ్ మళ్ళీ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా. రిప్లై కూడా చాలా మంచిగా చేరుతున్నాయి, టేస్టీగా ఉన్నాయి అని మళ్ళీ ఆర్డర్ ఇస్తున్నారు. లచ్చవ్వ నువ్వు చెయ్యాలి అని ముందే మనీ పంపి మాకు ఈ ఐటమ్స్ కావాలి మీరు పంపియండి అని చెప్పి పంపిస్తున్నారండి. ఒక చిన్న వీడియో వల్ల వైరల్ అయ్యి ఒక 10 మందికి ఉపాధి కలుగుతుంది. అందరూ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం లచ్చవ్వ వద్ద 10 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. గతంలో తాము వరి నాట్లు వేయడం, పత్తి కలుపు తీయడం వంటి పనులకు వెళ్లేవారమని అక్కడ పనిచేస్తున్న మహిళలు అంటున్నారు. ఈ తెలంగాణ వంటకాలు లచ్చవ్వ దగ్గరికి వస్తున్నప్పటి నుండి బయట చెల్లించే కూలీ కంటే 50 రూపాయలు ఎక్కువగానే చెల్లిస్తున్నారని తెలిపారు. ఇక్కడ నీడ పట్టున ఉండి ఉపాధి పొందుతున్నామని అన్నారు. ప్రతిరోజు 2-3 ఆర్డర్స్ రావడంతో చేతి నిండా పని ఉండటంతో డబ్బులు వస్తున్నాయని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పని స్టార్ట్ అయినాక లచ్చక్క చిట్టి ద్వారా ఈ పని యూట్యూబ్లో పెడితే సబ్స్క్రైబర్లు పెరిగి అట్లానే కొంచెం యూట్యూబ్లో బాగా ఫేమస్ అయ్యి అప్పాలు మాకు కూడా ఇక్కడి వరకు పంపిస్తారని అడిగిర్రు. అడిగితే చిట్టి పంపిస్తాం మేము చేయగలుగుతామని చెప్పిర్రు. చెప్తే మమ్మల్ని కూడా పక్కకే కాబట్టి మీరు ఈ పనికి వస్తారని అడిగితే మేము అందరం వస్తాము, చేస్తాము, మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పినాము.
అలాగే చేసి ఒకరోజు అత్తమ్మ నేను లచ్చవ్వ ముగ్గురం ఇక్కడ చేసినాము. చేస్తే ఆ రోజు నుంచి బాగానే ఆర్డర్స్ వచ్చినాయి. ఒకరి తర్వాత ఒకరం ఇద్దరం పోయి నలుగురం నుంచి 6, 8, 10 మందికి ఇప్పుడు రోజు 10 మంది మేము చేస్తున్నాము. 3 నెలలు అవుతుంది చేయబట్టి. ఆ రోజుకి మాకు 300 రూపాయలు ఇస్తారు. ఎండకు పోయే కంటే నీడ పట్టుకు ఈ పనే మాకు అవైలబుల్గా ఉంది. టైం టు టైం పొద్దునొచ్చి 9:30కి వచ్చి 5:30, 5 గంటల వరకు మేము వెళ్ళిపోతాము. దానికంటే ఇదే మాకు మంచిగా ఉంది. మాకు నాట్లే ఇట్లా రాదు. ఆ పని ఉన్నప్పుడే పోయేది, మిగతా టైంలో ఖాళీగా ఇంట్లోనే ఉండేది. ఇప్పుడు ఈ పనికి మేము రోజు వస్తున్నాం. మాకు తప్పించి మేము ఏదైనా పని ఉంటేనే రాము, కానీ పని అయితే రోజు ఉంటుంది మాకు. హుస్నాబాద్కు చెందిన మహిళ దేశ విదేశాలకు తెలంగాణ పిండి వంటలను ఎగుమతి చేయడం ఎంతో గర్వకారణమని స్థానిక మహిళలు అంటున్నారు. ఆమెతో పాటు మరో 10 మంది మహిళలకు ఉపాధి కల్పించడం అభినందనీయమని తెలిపారు. తెలంగాణ అంటేనే సకినప్పాలు, గ్యారప్పాలు, మడగప్పాలు, అరిసెలు, కజ్జికాయలు, లడ్డూలు ఇవన్నీ కూడా ఎంతో రుచికరంగా మేము కూడా ఇప్పుడు వచ్చి టేస్ట్ చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఒక హుస్నాబాద్ మహిళ దాదాపు ఢిల్లీ వరకు, విదేశాల వరకు పంపించగలుగుతుందంటే నిజంగా మేమంతా మహిళలుగా గర్విస్తున్నాం. బాగా చదువుకొని బాగా స్థిరపడ్డం కాదు, ఏదైనా హార్ట్ఫుల్గా ఒక కళని వాళ్ళు ఎంత శుచి శుభ్రతతో, ముఖ్యంగా ఇక్కడ ఇంకా విశేషం ఏంటంటే మహిళలు పాడుకుంటూ కూడా చేస్తున్నారు. వాళ్ళ ఎప్పుడో అనుకున్న టాలెంట్ను కూడా ఇక్కడ బయట పెట్టడానికి ఒక అవకాశం. వాళ్ళు ఎంత శుభ్రతతో చేస్తున్నారంటే మనకు నిజంగా మన ఇంట్లో చేసుకున్న విధంగానే ఉంటున్నాయి. కాబట్టి ఈ తీగుళ్ళ లచ్చవ్వ తెలంగాణ లచ్చవ్వ వంటకాలుగా పేరుపోయినందుకు మహిళలుగా మేము గర్విస్తున్నాము. మన దగ్గర టాలెంట్ ఉంటే ఏదైనా చేయగలము, ఒక నమ్మకం. స్వశక్తి అంటే ఎక్కడి నుంచో ఎవరో మనకి ఇవ్వాలని కాదు, మన దగ్గర ఉన్నదాన్ని మనం బయట పెట్టుకొని చేయడం. మరి ఈ సందర్భంగా వాళ్ళకు విష్ యూ ఆల్ ద బెస్ట్ చెప్తూ వీళ్ళ బిజినెస్ ఇంకా పెరగాలని, ఇప్పుడు 2 నుండి 3 నుండి 10 మంది అయింది, 100 మందికి కూడా వెళ్ళాలని, వారికి అవకాశం ఏదైనా సరే హెల్ప్ చేసే అవకాశం ఉంటే నా వంతు కృషిగా నేను చేస్తానని. ఇలాంటి వారిని ప్రభుత్వం ఎంకరేజ్ చేసినప్పుడు, ప్రజాప్రతినిధులు ఎంకరేజ్ చేసినప్పుడు ఇంకో 10 మందికి, 10 కుటుంబాలే కాదు ఇంకో 10 కుటుంబాలు కూడా ఆసరా పొందుతాయని, ఏదో ఒక కళ ఉంటుంది, ఆ కళను మనం బయటికి తీసుకురావాలని సందర్భంగా కోరుకుంటూ